జగన్మోహన్ రెడ్డి గారు డబుల్ గేమ్స్ ఆడారు అని చెప్పుకోవడానికి ఈ వీడియోలో చెప్పుకోబోయే వివరణ ఏదైతే ఉందో అది ఒక ఉదాహరణ. కానీ ఇది ఒక ఉదాహరణ అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ చాలా వరకు కూడా చాలా సందర్భాల్లో చాలా వ్యవహారాల్లో కూడా గత 5 ఏళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు చాలా సందర్భాల్లో రెండు నాలుకల్లాగా ఒకరి దగ్గర ఒక మాట అనేటట్టు వ్యవహరించడం జరిగింది. దాన్నే డబుల్ గేమ్ అని చెప్పి అనడం అయితే జరుగుతుంది. అయితే తాజాగా చూసుకుంటే పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ బిల్ ఏదైతే ఉందో ఆ బిల్లు మీద లోక్సభలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఎంపీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మేము ఈ ముస్లింలకు వ్యతిరేకంగా వచ్చిన ఈ వక్ఫ్ బిల్ ఏదైతే ఉందో దానికి మేము వ్యతిరేకము, దానికి మేము మద్దతు ఇవ్వము, మేము వ్యతిరేకం అని చెప్పి పార్లమెంటు సమావేశాల్లో లోక్సభలో మాట్లాడడం జరిగింది. అయితే అదే వక్ఫ్ బిల్కి ముఖ్యంగా పార్లమెంటులో ఆమోదం అయిపోయిన తర్వాత అక్కడ బిల్లు అప్రూవల్ అయిన తర్వాత రాజ్యసభకు వచ్చిన తర్వాత రాజ్యసభలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఎంపీలందరూ కూడా మేము ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నాము, మేము వక్ఫ్ బిల్ని మద్దతిచ్చి మేము కూడా ముస్లింలకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నామని చెప్పి రెండు నాలుకలతో మాట్లాడడం జరిగింది. అంటే లోక్సభలో మేము మద్దతు ఇవ్వడం లేదు, రాజ్యసభలో మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి రెండు నాలుకలుగా వ్యవహరించడం జరిగింది. అయితే ఈ డబుల్ గేమ్ ఆడడం వల్ల ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇలా ఆడారనంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఓట్ బ్యాంక్ అంతా కూడా రెండు విధాలు. అందులో ముఖ్యంగా చూసుకుంటే మొదటి క్రిస్టియన్స్ అని అంటే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన దళితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి, అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ టైం నుంచే కూడా వీళ్ళు ఆ పార్టీకి మద్దతుగా ఉండారు, వైఎస్ రాజశేఖర రెడ్డికి కూడా మద్దతుగా ఉండడం జరిగింది. అక్కడి నుంచి కూడా ఓట్ బ్యాంక్ అనేది స్లోగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కలవడం జరిగింది. అండ్ రెండోది కీలకంగా చూసుకుంటే మైనారిటీలు, ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో కలవడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆ ఓట్ బ్యాంక్ అనేది బెనిఫిట్ అయిందని మనమైతే చెప్పుకోవచ్చు. ఈ రెండు ఓట్ బ్యాంకుల మీదే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఈరోజు రాష్ట్రంలో ఇంత ఓట్ బ్యాంక్ ఉందనంటే కారణం ఈ రెండు సామాజిక వర్గాలు, లేదంటే ఈ రెండు కీలకమైన మెజారిటీ ఆఫ్ ది ఓటింగ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ పార్లమెంటు లోక్సభ సమావేశాల్లో వక్ఫ్ బిల్ని మేము వ్యతిరేకించామని చెప్పి, అంటే ముస్లింలకి మేము మద్దతుగా ఉన్నామని చెప్పి వాళ్ళ దగ్గర సాన్నిహిత్యంగా ఉండే విధంగా వాళ్ళ ఓట్ బ్యాంక్ పోకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డబుల్ గేమ్ ఆడారు. కానీ రాజ్యసభ సమావేశాలు చాలా తక్కువ మంది చూస్తారు, ఎవరికి తెలియదులే అనుకుని ఇక్కడ కీలకంగా చూసుకొని ఆ బిల్లుకి మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి ప్లేటు ఫిరాయించడం జరిగింది. ఇదంతా కూడా ఎందుకు చేశారనంటే ఓట్ బ్యాంక్ పోకూడదు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మోడీ గారితో ఉన్న సాన్నిహిత్యం అనేది చెడిపోకూడదు. ఎందుకనంటే ఏదో ఒక రోజు మోడీ గారితో ఉన్న సాన్నిహిత్యం చెడిపోతే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే నమోదయ్యాయో సిబిఐ కానీ ఈడీ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీకి సంబంధించిన 32 ఛార్జ్షీట్లు మీద ఏవైతే కేసులు ఉన్నాయో, కొన్ని లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, 16 నెలలు జైలుకు వెళ్ళొచ్చారని ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి బీజేపీకి కానీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి, అంటే ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యంగా మోడీ గారికి అమిత్ షా గారికి ఈయన వ్యతిరేకంగా ఉన్నట్లయితే మాత్రం ఈయన ఖచ్చితంగా బెయిల్ క్యాన్సిల్ అయ్యి తిరిగి మళ్ళీ జైలుకు వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ముస్లిం ఓట్ బ్యాంక్ అనేది పోకూడదు కాబట్టి వీళ్లకు మద్దతు ఇస్తున్నట్టు అధికారికంగా మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. మేము వక్ఫ్ బిల్కి వ్యతిరేకంగా ఉన్నాము, మేము ముస్లింలకే సపోర్ట్ చేస్తామన్నారు. కానీ ఇక్కడ వక్ఫ్ బిల్ అనేది ముఖ్యంగా చూసుకుంటే మైనారిటీల్లో, అంటే ముస్లింల్లో పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులుగా కానీ లేదనంటే మెయిన్గా ఆ కుల పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వక్ఫ్ బిల్ అనేది వ్యతిరేకం. ఎందుకనంటే అందులో ఉన్న ఆస్తులు అనేవి కొన్ని కోట్ల కొలది ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తులందరినీ కూడా వీళ్ళు వాడుకోవడం జరుగుతుంది. ఆ వక్ఫ్ బిల్లే కానీ ఆ వక్ఫ్ బోర్డు ఏదైతే ఉందో దాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా వ్యవహరించడం జరుగుతుంది. కానీ కింద స్థాయిలో ఉన్న ముస్లింలు ఎవరైతే ఉన్నారో, పేద ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరికీ కూడా ఈ వక్ఫ్ బిల్లే కానీ వక్ఫ్ బోర్డు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎటువంటి సదుపాయాలే కానీ సమస్యల పరిష్కారమే కానీ ఎటువంటి బెనిఫిట్స్ అనేవి వీళ్ళకి రావడం లేదు. కేవలం పెత్తందారులకు మాత్రమే ఉంది, కింద ఉన్న పేద ప్రజలకు అందడం లేదని చెప్పి చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. ఈరోజు కీలకంగా చూసుకుంటే ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు ఎవరైతే అక్బరుద్దీన్ ఓవైసీ ఉన్నారో ఈ వక్ఫ్ బోర్డు ఏదైతే ఉందో దానికి సంబంధించిన వక్ఫ్ బిల్ ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకించడానికి ఆయన నానా కష్టాలు పడ్డాడు. ఎన్ని కష్టాలు పడినా కానీ ఆ బిల్లు మాత్రం ఆగలేదు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముస్లిమ్స్ అందరికీ కూడా నేను మద్దతు ఇస్తున్నాను, నేను మీ వైపే సపోర్ట్ చేస్తానని చెప్పి అధికారికంగా మీడియా ముఖంగా మాట్లాడి లోక్సభలో బిల్లును వ్యతిరేకించి ఇటు రాజ్యసభకి వచ్చేసరికి ముఖ్యంగా ఈ బిల్లుని మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి రెండు నాలుకలతో మాట్లాడడం జరిగింది. ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సాన్నిహిత్యం పోకూడదు, పోతే నేను జైలుకి వెళ్ళిపోతాను, ఇటు ముఖ్యంగా ముస్లింలతో ఉన్న సాన్నిహిత్యమే కానీ వాళ్ళ ఓట్ బ్యాంక్ మిస్ అవ్వకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు
ప్లాన్ చేసి ఇదంతా కూడా డబుల్ గేమ్ ఆడడం జరిగింది. ఇప్పుడు మీడియా అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వక్ఫ్ బిల్ మీద ముఖ్యంగా డబుల్ గేమ్ ఆడారని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది.